వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఈ సప్తగ్రహ వీక్షణ, అష్టగ్రహాల వీక్షణ. ఎందుకంటే రాహుకి పంచమనవమ దృష్టిలు కూడా ఉంటే 8 గ్రహాలు ఏళ్ళ రాశినే చూడడం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకా వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నా వీళ్ళు స్టేటస్లో పెట్టుకుని అందరికీ షేర్ చేసిన చాలా మంచిది ఈ వీడియోని. సో వృశ్చిక రాశి వారికి చూస్తే కనుక వెరీ రేర్ ట్రాన్సిట్. ఇక్కడ చూస్తే శని, కుజ, రవి, బుధ, శుక్ర, చంద్ర, గురుడు, మొత్తం 7 గ్రహాలు డైరెక్ట్ రాశి మీదే. రే 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 నాయన ఇమ్మ ఏం స్ట్రెస్ రా బాబు ఇది. ఒక పక్క డొమెస్టికల్గా, ఇంకో పక్క ఏమో ఆరోగ్యపరంగా అండ్ ఎనిమీస్ పరంగా, లేకపోతే మనం ఓవర్కమ్ అవ్వాల్సిన ఎన్నో ప్రాబ్లమ్స్ పరంగా, అండ్ ఇటు జాబ్లో మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఇంట్లో కుటుంబం వ్యక్తులు కావచ్చు, లేకపోతే బాస్ కావచ్చు. అరే ఒకేసారి ఏంట్రా బాబు అందరి, అరే మీ అందరికెళ్ళు నా మీద పడ్డాయేంట్రా అంటూ ఉంటారు చూసారా. అలాంటి పొజిషన్ వృశ్చిక రాశి వారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అందరూ అబ్జర్వ్ చేస్తారు. గుర్తు పెట్టుకోండి, మీ మీద ఒక నిఘాలాగా కూడా నడుస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి అనేది 8th సైన్, 8th హౌస్ ఆఫ్ డెప్త్, ఇన్ డెప్త్ సీక్రెసీ. కాబట్టి మీ మీద ఒక నిఘా ఉంటుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే డెఫినెట్గా ఇల్లీగల్ పనులు చేస్తారో వీళ్ళు ఈ టైంలో దొరికిపోవడం అనేది డెఫినెట్గా జరిగే ఆస్కారాలు ఉంటాయి. మీరు మిమ్మల్ని ఆదమరిచిపోయి మీరు ఉన్నారంటే మీకు ఇలాంటి విషయాలు చెప్పేసి వాళ్ళు జాగ్రత్త పడిపోతారంట కదండి. అంటే మరి ఉన్న విషయాన్ని మనం చెప్పాలి. కాబట్టి మెయిన్ ఏంటంటే మనం ఏం చేస్తున్నా ఎవడో ఏం పట్టించుకోవట్లేదు అనుకోవడం మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ టైంలో అస్సలు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికి రాదు. అందరి దృష్టి మీ మీద ఉంది. సో ఇది మీకు ఒక హెక్టిక్ స్ట్రెస్ని, హెక్టిక్ మైండ్ ప్రెషర్ని మీకు క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో వీళ్ళందరి వల్ల మీరు మీ పర్సనల్ లైఫ్, లేకపోతే మీ పర్సనల్ యాటిట్యూడు, లేకపోతే మీ ఓన్ ఫ్యాషన్ ఏదైతే ఉందో అది మీరు చేయటం మానేసేసి, సో ఎదుటి వాళ్ళ ఇంపాక్ట్ ఎంత మీ మీద ఉండటం వల్ల అవతల ఏం చెప్తే అది మీరు చేయాల్సిన పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో కాబట్టి ఈ రాశి మీద ఇన్ని గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఉంది. కాబట్టి టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్. ఫస్ట్ హెల్త్కి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీభత్సమైన స్ట్రెస్ అనేది వృశ్చిక రాశి వారి మీద ఇక్కడ మీకు నెత్తి మీదకి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉండే ఆస్కారాలు ఉంటాయి. జూన్ 15వ తారీఖు వరకు కూడా ఫ్లక్చువేటివ్ ప్లానెట్స్ ఇన్ని అక్కడ చూస్తే శని, బుధ, చంద్రుడికి నీచ రాశి, బుధుడికి శత్రుక్షేత్రం, అక్కడ శనికి కూడా శత్రుక్షేత్రం. కాబట్టి ఇలాంటి 3 ప్లానెట్స్ ఏమో ఇక్కడ శత్రుక్షేత్రాలని, నీచ రాశిని చూసుకోవడం, మిగతా గ్రహాలేమో వృశ్చిక రాశిని చూడటం. సో మిక్స్డ్ రిజల్ట్స్గా. సో కాబట్టి ఇది మీ హెల్త్ మీద, మీ ఐడెంటిటీ మీద, మీ అలాగే మీ యొక్క పర్సనల్ అపీరెన్స్ మీద, మీ పర్సనల్ యాటిట్యూడ్ మీద, సో అన్నిటి మీద మీకు పర్సనల్ స్ట్రెస్, మైండ్ స్ట్రెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కేర్ తీసుకోవాలి. సో మెజారిటీ ఆఫ్ ప్లానెట్ సిట్టింగ్ ఇన్ యువర్ 7th హౌస్, మ్యారిటల్ లైఫ్ గురించి కానీ, బిజినెస్ పార్ట్నర్ గురించి కానీ, అక్కడ కంట్రీ టు కంట్రీ ఎనీ జర్నీ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు యూస్ఫుల్ అనుకున్న వాటి జోలికే మీరు వెళ్తే మంచిది. సో మచ్ ఆఫ్ సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా మ్యారిటల్ లైఫ్ పరంగా చూస్తే మరి ఇక్కడ రవి, బుధ, శుక్రులు ఇక్కడ అనుకూలించకపోవటం. సో వీటి వల్ల సో బిజినెస్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళ నుంచి మోర్ ప్రెషర్ మీ మీదకి వస్తుంది. ఇంతమందిని బ్యాలెన్స్ చేయాలి. ఎవరు నాయన ఏంట్రా బాబు అంతరా మీదకి వచ్చారు, ఓరి బాబోయ్ ఏదైనా గదిలోకి వెళ్ళి తలిపేసుకుంటే పోద్దామో అనిపిస్తూ ఉంటుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైన స్ట్రెస్ ఉండబోతుంది తెలుస్తుంది. కాబట్టి జూన్ 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా స్ట్రెస్కి ఎవడి మాట వినాలి, ఎవడిని మనం ఎక్కువ, ఎవడి మాటలు మనం తీసుకోవాలి, ఎవడు చెప్తే వినాలి ఏంటి అనేది మనం ఒక న్యూట్రలైజ్డ్గా డెసిషన్స్ తీసుకోగలిగితే మన మీద ఎదుటివాడి ప్రభావం అనేది అంతగా ఉండే ఆస్కారాలు తగ్గుతాయి. సో ఇక్కడ కాబట్టి వృశ్చిక రాశి ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో సో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇంకా చేసుకుంటే జూన్ 1st, 2nd వీక్స్లో వీక్లీ రాశి ఫలాల్లో కూడా ఇంకా అసలు ఇన్డెప్త్గా ఈ గ్రహవేక్షణ వల్ల ఇంకేం జరగచ్చు, ఏంటి, ఏ పొజిషన్లో అనేది మనం ఇంకా డెప్త్గా చెప్పుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.